హోమ్ ఆఫ్ క్రికెట్ గా గుర్తింపు పొందిన లార్డ్స్ క్రికెట్ మైదానంలో భారత్ ఇంగ్లాండ్ జట్లు మూడో టెస్టు ఆడనున్నాయి. పిచ్చి ఎలా ఉంది, గత రికార్డులు ఎలా ఉన్నాయనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ లో ఇప్పటికే జరిగిన 2 మ్యాచ్ల్లో చెరొక విజయంతో 1-1తో సమంగా ఉన్నాయి. ఇక ఈ మూడో టెస్టు మ్యాచ్ రేపటి నుంచి లార్డ్స్ మైదానంలో ప్రారంభం కానుంది. ఎడ్జ్బాస్టన్ లో ఘన విజయం సాధించిన భారత్ ఇప్పుడు అదే ఉత్సాహంతో గొప్ప చరిత్ర కలిగిన లార్డ్స్ వేదికపై మరో చరిత్రను రాయడానికి సిద్ధమవుతుంది. అయితే లార్డ్స్ మైదానం పరిస్థితులు, పిచ్చి లక్షణాలు మ్యాచ్ పై కీలక ప్రభావం చూపనున్నాయి. మ్యాచ్ కి 2 రోజుల ముందే సోషల్ మీడియాలో విడుదలైన లార్డ్స్ పిచ్ ఫోటోలు క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. గ్రీన్ టాప్ తో బాగా నీరు పోసి సిద్ధం చేసిన పిచ్చి స్పష్టంగా కనిపిస్తుంది. ఇది పేసర్లకు సహకరించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎడ్జ్బాస్టన్ టెస్టుకు జస్ప్రీత్ బుమ్రా దూరమైనప్పటికీ మూడో టెస్టులో అతను ప్లేయింగ్ 11 లోకి వస్తున్నాడు. 2021 లార్డ్స్ లో భారత్ 151 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించింది. ఆ విజయంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ఈసారి కూడా పేస్ కు సహకరించే పిచ్చిలో బుమ్రా ప్రభావం చూపిస్తారనే అంచనాలు ఉన్నాయి. ఇక ఎడ్జ్బాస్టన్ లో 336 పరుగుల తేడాతో భారత్ చేతిలో ఓడిపోయిన తర్వాత ఇంగ్లాండ్ జట్టు మేనేజ్మెంట్ పేసర్లకు అనుకూలించే పిచ్చిని కావాలని కోరుతుంది. ఇదే గ్రౌండ్ లో గత నెలలో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ప్యాట్ కమిన్స్ కగిసా రొబడా పేస్ బౌలింగ్ తో రెచ్చిపోయిన విషయం తెలిసిందే. ఇకపోతే గాయాల కారణంగా 2021 నుంచి టెస్టులకు దూరంగా ఉన్న జోఫ్రా ఆర్చర్ లార్డ్స్ లో జరిగే మూడో టెస్ట్ మ్యాచ్ లో బరిలోకి దిగనున్నాడు. దీంతో బుమ్రా వర్సెస్ జోఫ్రా ఆర్చర్ మధ్య ఈ బౌలింగ్ వార్ ఉండనున్నట్లు తెలుస్తుంది. బ్యాటర్లపై ఎవరు పైచేయి సాధిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.